గాంధీ హిల్ అంటే విజయవాడ వాళ్ళకి ఒక ఎమోషన్ అండి. ఎస్పెషలీ 1980 కిడ్స్, దానికి ముందు వాళ్ళకి గాంధీ హిల్తో పాటు చాలా నాస్టాలజిక్ మెమరీస్ అయితే ఉంటాయి. కానీ లేటర్ ఆన్ ఏమవుతుందంటే గాంధీ హిల్ని పెద్దగా కేర్ తీసుకోకపోవడం, పట్టించుకోకపోవడం ఇలా జరుగుతూ వచ్చింది. గాంధీ హిల్ అంటే ఒకప్పుడు మా చిన్నప్పుడైతే ప్రత్యేకంగా హాలిడే స్పాట్, లేకపోతే ఫ్యామిలీతో పాటు సండే ఈవినింగ్ వచ్చి చిల్ అవ్వడానికో, పిల్లలు ఆడుకునే ఆ పార్క్ దగ్గర నుంచి సైన్స్ సెంటరు, ప్లానిటోరియం ఇలా చాలా ఉండేవి. కానీ చెప్పాను కదా, లేటర్ ఆన్ అవన్నీ జనాలు మర్చిపోతూ వచ్చారు. పెద్దగా మెయింటెనెన్స్ ఏం లేకుండా అది కూడా ఏదో ఒక కొండలాగా అయిపోయింది. కానీ నిన్న అంటే అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీ హిల్ని తిరిగి రెనోవేట్ చేశారు విజయవాడలో. మరొకసారి రెనోవేషన్ అయిపోయిన తర్వాత, అంటే కంప్లీట్ అవ్వలేదు, బట్ స్టిల్ ఇట్స్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రెనోవేషన్. గాంధీ హిల్ని ఎంత బ్యూటిఫై చేయబోతున్నారో ఇవాళ వీడియోలో మీకు చూపించేస్తాను. చలో. సో ప్రస్తుతం మనం గాంధీ హిల్ మీద ఉన్నటువంటి చిల్డ్రన్స్ పార్క్ ఈ ఏరియాలో ఉన్నాము. ఒకప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్క్లో ఐటమ్స్, ఉయ్యాల కానివ్వచ్చు, ఆ సీసా కావచ్చు, లేకపోతే ఆ పిల్లలు రౌండ్గా తిరిగేది కావచ్చు, ఇవన్నీ తుప్పు పట్టిపోయి పెయింట్లన్నీ ఫేడ్ అవుట్ అయిపోయి ఇట్లా ముట్టుకుంటే గీసుకుపోయి అన్నీ కట్ అయిపోయే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు చిల్డ్రన్స్ పార్క్ అంటే ఇట్ ఈస్ యాప్ట్ ఫర్ చిల్డ్రన్స్ పార్క్. ఎస్పెషల్లీ ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో ఉన్న పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి సాయంత్రం పూట ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఒక పక్క నేచర్, ఇంకొక పక్క టోటల్గా సిటీ వ్యూ, అండ్ మరొక పక్క మాడిఫైడ్ గాంధీ హిల్. డెఫినెట్లీ చిల్ అవ్వడానికి ఇది ఒక బ్యూటిఫుల్ స్పాట్. సో ప్రస్తుతం మీరు చూసేదైతే మాత్రం ఇదంతా చిల్డ్రన్స్ పార్క్ అనమాట. అండ్ ఇక్కడ కనుక మీరు చూస్తే ఇది మన ఢిల్లీలో జంతర్ మంతర్ ఉంది కదండి, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. జంతర్ మంతర్ అంటే మేబీ ఒక చోటు నుంచి వెళ్తే ఇంకొక చోటుకి ఎలా రావాలో తెలీదు, కన్ఫ్యూజన్గా ఉంటుంది అనేది మనకు ఒక ఐడియా ఉన్న ప్లేస్. బట్ బేసికలీ ఆల్సో ఢిల్లీలో జంతర్ మంతర్ ఈస్ ఫేమస్ ఫర్, మనకి ఇక్కడ అలంకార్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ ఎలా ఉంటుందో అక్కడ ధర్నాలు చేసుకోవడానికి జంతర్ మంతర్ యూజువల్లీ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ జంతర్ మంతర్ని రెప్లికాగా తీసుకొని దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. యాక్చువల్లీ ఈ బిల్డింగ్, ఈ స్ట్రక్చరు ఇది వరకు కూడా ఉంది. కానీ మీరు వీడియోలో అప్పటివి ఇప్పటివి ఫొటోస్ కనుక కంపేర్ చేసుకొని చూస్తే మీకు ఆల్రెడీ నేను చూపిస్తున్నాను, గడ్డి మొలిచి పిచ్చి మొక్కలు పెరిగి ఏపుగా పెరుగుతూ ఏమాత్రం ఒక డీసెన్సీ లేకుండా ఏటో అక్కడ పురుగులు వస్తాయో, పుట్రలు వస్తాయో, పాములు తిరుగుతాయో అన్నట్టుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ జంతర్ మంతర్ని ప్రాపర్గా డెవలప్ చేశారు. నేను చెప్తున్నాను కదా, గాంధీ హిల్ అనేది ఒకప్పుడు ఎమోషన్ కాదు, ఇప్పుడు బెజవాడ వాళ్ళ హార్ట్ బీట్ లాగా మాడిఫై చేశారు. మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తాను స్టెప్ వైజ్. కమాన్. మనకి పానరామిక్ వ్యూ అనేది సెల్ ఫోన్లో ఒక ఆప్షన్ ఉంటుంది కెమెరాలో చూస్తే. అలా గాంధీ హిల్ దగ్గర నుంచి చూసి అలా ఒక పానరామిక్ షాట్ కనుక చూస్తే ఓ పక్క దుర్గగుడి, ఓ పక్క కృష్ణానది, ఓ పక్క రైల్వే స్టేషను, ఇక్కడ గాంధీ హిల్ మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అండ్ అలాగే ఇక్కడ వీళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని డెవలప్ చేస్తున్న గ్రీనరీ ఇదంతా వేరే లెవెల్, అంటే వేరే లెవెల్. అంత బాగా మాడిఫై చేస్తున్నారు గాంధీ హిల్. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ హిల్ కొత్త శోభను సంతరించుకుంది అన్నది స్పష్టంగా తెలియజేస్తున్నాం. గాంధీ హిల్లో ఇంకొక హైలైట్, ఒక కీ అట్రాక్షన్ ఇంకొకటి ఏంటంటే ప్లానిటోరియం అనమాట. మనకి కంపేర్ చేసుకుంటే భారతదేశంలోనే సెకండ్ ప్లానిటోరియం ఇక్కడ ఉంది, అండ్ ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ ప్లానిటోరియం బెజవాడలో గాంధీ హిల్ మీద ఉంది అన్నది చాలా గర్వంగా చెప్పచ్చు. ఈ ప్లానిటోరియం స్పెషాలిటీ ఏంటంటే, బేసికల్గా మనం సినిమాలు చూసినా లేకపోతే ఓటీటీలో పిల్లలకి ఏదైనా షోస్ చూపించినా అదంతా ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే, పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంతో
పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ సైంటిఫికల్గా మన స్పేస్ గురించి, నేచర్ గురించి, యూనివర్స్ గురించి సైంటిఫిక్ అప్రోచ్ పిల్లలకి నింపాలి అన్నది ప్లానిటోరియం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అయితే ఇక్కడ మనకి 63 కెపాసిటీతో ఉన్నటువంటి ఈ థియేటర్ని మీరు చూస్తున్నారు. గాంధీ హిల్లో మనకి మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 8:30 వరకు ఫంక్షనల్గా ఉంటుంది. గాంధీ హిల్ని విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఈ టైమింగ్స్లో విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ విజిట్ చేసినప్పుడు మరీ ముఖ్యంగా పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఇట్లాంటి ప్లానిటోరియంస్కి తీసుకురావడం వల్ల సైన్స్ మీద వాళ్ళకి ఆసక్తి పెరగడంతో పాటు నాలెడ్జబుల్ షోస్ని చూపించడం వల్ల వాళ్ళకి కూడా కొత్త థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దేర్ బేసిక్స్ అని మాత్రం మనకు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చెప్పినట్లుగా స్పేస్కి సంబంధించి, సూర్యుడికి సంబంధించి, మూన్కి సంబంధించి, శాటిలైట్స్కి సంబంధించి, అసలు ఈ ఎంటైర్ యూనివర్స్ కాస్మోస్ థియరీకి సంబంధించి ఇలా అనేకమైన కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని హాఫ్ అన్ అవర్ షోస్ ఉంటాయి అన్నమాట. సో ఈ హాఫ్ అన్ అవర్ షోస్లో మనకు కావాల్సిన కాన్సెప్ట్, థీమ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అందులో కూడా 3 లాంగ్వేజెస్, హిందీ, తెలుగు అండ్ ఇంగ్లీష్. సో ఈ బేసిక్ షోస్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనకి ప్లే చేయడం జరుగుతుంది యాజ్ పర్ ఆర్ ఇంట్రెస్ట్. సో ఇది పర్ హెడ్ టికెట్ వచ్చేసి 50 రూపీస్. అండ్ మొత్తం మీ థియేటర్లో ఒక 63 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. డెఫినెట్లీ పిల్లల్ని ఏదో ఒక సినిమాకి తీసుకెళ్ళో, లేకపోతే ఎలాగోటో వాళ్ళకి ఐప్యాడ్లు ఇచ్చేసో, లేకపోతే హోమ్ థియేటర్లో కూర్చోబెట్టేసే సినిమా చూపించేసి అమ్మయ్య మనం రిలాక్స్ అయిపోయామని కాకుండా మీరు కూడా చక్కగా గాంధీ హిల్కి తీసుకురండి. కమ్ విత్ యువర్ ఫ్యామిలీ, హ్యావ్ నైస్ మూమెంట్స్ అండ్ టైమ్. అండ్ అలాగే పిల్లలకి కూడా ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషన్, ఇన్ఫర్టైన్మెంట్ వచ్చేలాగా ప్లాన్ చేయండి. పేరెంట్స్గా అది మన రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడూ ప్రజల్లోనే ఉండేవారు కాబట్టి, ఎప్పుడూ ప్రజలతోనే ఆయన ఉండేవారు కాబట్టి మహాత్మా గాంధీ గారు ఆయన అనేకమైన ఆశ్రమాలలో ఉన్నారు. మనం గాంధీ హిల్ డెవలప్మెంట్ అని ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నామో ఫేజ్ వైజ్ జరుగుతూ వస్తుంది అని ఇందాకటి నుంచి నేను చెప్తున్నాను. సో ప్రస్తుతం లిఫ్ట్ మార్గానికి దగ్గరలో, అంటే లిఫ్ట్కి జస్ట్ ఆపోజిట్లో అనమాట, మనకి 4 నమూనా ఆశ్రమాలని కూడా నిర్మించడం జరుగుతుంది. గాంధీ గారు ఎక్కడైతే స్టే చేసేవారో ఆయన వ్యూహ రచన కావచ్చు, లేకపోతే ఆయన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ యాక్షన్ కావచ్చు, ఇవన్నీ డీల్ చేయడానికి ఆయన ఆశ్రమాల్లో ఉండేవారు అని చెప్తున్నాం కదా. సో దానికి సంబంధించినటువంటి నమూనా ఆశ్రమాలని కూడా ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేసి మనకి ఫీనిక్స్ ఆశ్రమం నమూనా అనమాట. ఫీనిక్స్ ఆశ్రమం వచ్చేసి మనకి సౌత్ ఆఫ్రికాలో ఉండేది. సేమ్ అలాంటిది ఇక్కడ ఒక నమూనా ఆశ్రమాన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి శబర్మతి ఆశ్రమం అనమాట. ఇది గుజరాత్లో ఉంటుంది. అండ్ అక్కడ ఒక చిన్న ఆశ్రమం నమూనా మీరు చూస్తున్నారు. అది వచ్చేసి మనకి సేవాగ్రం ఆశ్రమం విచ్ వాజ్ ఇన్ మహారాష్ట్ర. ఇప్పటికీ కూడా అది స్టిల్ ఎగ్జిస్టింగ్. అండ్ దాని పక్కన వచ్చేసి మనకి పోర్ట్ బందర్ ఆశ్రమం అనమాట. సో ఇలాంటి ఆశ్రమాలకి సంబంధించిన నమూనా కన్స్ట్రక్షన్స్ యాజ్ అ టూరిస్ట్ పాయింట్ అట్రాక్షన్గా ఉంటుంది. తెలిసేది గాంధీ గారు ఇలాంటి ఆశ్రమాల్లోనే ఉంటారు, గాంధీ గారి లైఫ్ స్టైల్ ఇలా ఉండేది అన్నది ఈ జనరేషన్స్కి ఎన్లైటన్మెంట్గా ఉండడానికి గాను ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేయడానికి వీటిని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకొస్తున్నారు అనమాట. సో ఇది స్టెప్ వైజ్, ఫేజ్ వైజ్ డెవలప్మెంట్లో భాగంగా ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వచ్చేసి 40 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన ఇది కంప్లీట్ చేశారు. మీరు చూస్తున్నది లిఫ్ట్ అనమాట. ఈ లిఫ్ట్ అనేది 40 lakhsలో 40 daysలో కంప్లీట్ చేశారు. ఇది ఒక రికార్డ్లానే చెప్పచ్చు మనం. ఇది వరకు అసలు బేసికల్గా గాంధీ హిల్ అంటేనే గాంధీ స్తూప చూడాలంటే మెట్లెక్కి వెళ్ళాలి. కానీ అలా కాకుండా అందరికీ యాక్సెసిబుల్గా ఉండడానికి ఈ లిఫ్ట్ని ఏర్పాటు చేశారు. పైకి వెళ్ళాక మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ లిఫ్ట్లో ఇప్పుడు మనకి ఒక సైడ్ నుంచే వ్యూ కనిపిస్తోంది. బట్ లేటర్ ఆన్ ఫేజ్ వైజ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు అది 3 side ఓపెన్గా, అంటే సిటీ పానోరమిక్ వ్యూని ఎక్స్ప్లోర్ చేస్తూ లిఫ్ట్లో మనం గాంధీ స్తూప దాకా వెళ్ళొచ్చు అనమాట. సో పైకి వెళ్ళాక మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. చలో. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి, నేను నడుస్తున్నటువంటి ఈ వాక్వే ఏదైతే ఉందో, ఈ ర్యాంప్ ఏదైతే ఉందో, ఇదంతా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో గాంధీ హిల్ రెనోవేషన్ అంటున్నాం కదా, మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఈ లిఫ్టే అన్నమాట. అంటే యూజువల్గా గాంధీ హిల్ మీదకి రావాలి అని అంటే దగ్గర మనకి ఒక 120 to 200 steps దాకా, ఇక్కడ మీరు పక్కన కూడా చూడొచ్చు మెట్లు, ఇటువైపు ఉంటాయి మెట్లు, అటువైపు ఉంటాయి.
అండ్ సెంటర్లో వచ్చేసి మనకి గాంధీ స్తూపా ఉంటుందన్నమాట. ఆ స్తూపా గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను మీకు. బట్ పెద్దవాళ్ళు ఎక్కలేరు, మరీ చిన్నపిల్లలు మెట్లెక్కితే తప్ప గాంధీ స్తూపాకి చేరుకోలేరు. గాంధీ స్తూపా అందరికీ తెలియాలి, గాంధీ గారి గురించి, ఆ స్తూపం యొక్క గొప్పతనం గురించి అందరికీ తెలియాలి అని చెప్పి, యాక్సెసిబుల్గా ఉండాలి అని చెప్పి బేసికల్గా ఇక్కడ ఒక లిఫ్ట్ని పెట్టడం జరిగింది. ఈ లిఫ్ట్ కాస్ట్ వచ్చేసి మనకి 40 lakhs దాకా ఖర్చు అయింది అని చెప్తున్నారు. అండ్ ఓవరాల్గా రెనోవేషన్ ఆఫ్ ది గాంధీ హిల్ వచ్చేసి మనకి 50 days, చిన్న చిత్తగా పనులతో పూర్తి చేస్తే 50 days. బట్ అదర్వైజ్ యుద్ధ ప్రాతిపదికన 40 రోజుల్లో మొత్తం ఈ రెనోవేషన్ అంతా కంప్లీట్ చేశారు. మీరు అసలు ఇక్కడ నుంచోవచ్చు. సిటీ విజయవాడ అంటేనే బ్లేజ్ వాడ అంటూ ఉంటారు. ఎండ మండిపోతున్నా సరే ఇక్కడ చెట్లు కానీ, ఇక్కడ నేచర్ కానీ, ఇక్కడ ఉన్న గ్రీనరీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి నా జుట్టు ఎగిరే తీరుతో మీరు చూసుకుంటే ఆ బ్రీజ్ కానీ డెఫినెట్లీ సిటీలో ఉన్నదానికంటే కొంచెమైనా సరే ఇక్కడైతే టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. డెస్పైట్ బీయింగ్ ఇట్ ఆల్ కంప్లీట్లీ ఓపెన్ ప్లేస్ అని మాత్రం చెప్పచ్చు. ఎగ్జాక్ట్ గాంధీ హిల్ బ్యూటీ తెలియాలి అని అంటే మనం ఈ వ్యూ పాయింట్ అంటే టాప్ మోస్ట్ పాయింట్కి రావాలి. కింద స్టార్ట్ చేసినటువంటి ఆ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర నుంచి, ప్లానిటోరియం దగ్గర నుంచి ఇట్లా అన్ని స్టెప్ బై స్టెప్ కవర్ చేసుకుంటూ ఎగ్జాక్ట్ మనం గాంధీ స్తూపా ఉన్నటువంటి ఆ వ్యూ పాయింట్ కనుక చేరుకుంటే ఇక్కడ నుంచి సిటీ బ్యూటీ తెలుస్తుంది తెలుసా. ఓ పక్క ప్రకాశం నది, ఇంకొక పక్క చుట్టూరా ఉన్న కొండలు, దాని తర్వాత కృష్ణా నది. రైట్ సైడ్ చూస్తేనేమో మనకి రైల్వే స్టేషన్ అండ్ లెఫ్ట్ సైడ్ కృష్ణమ్మ అందాలు. టోటల్గా సిటీని ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు అన్నది ఎగ్జాక్ట్లీ విజయవాడ సిటీ వ్యూ పాయింట్ అంటే మాత్రం మనం గాంధీ హిల్ అని టక్కని చెప్పచ్చు. అండ్ నేను షూట్ చేసేటప్పుడు మధ్యాహ్నం ఆల్మోస్ట్ 2 అవుతోంది. సో ఈ టైంలోనే ఎండలో ఉన్నా కూడా ఎంత గాలి వస్తుందో మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా. అదే మీరు ఈవినింగ్స్ కనుక వచ్చారంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. కూల్ క్లైమేటు, సీనిక్ వ్యూ అండ్ అలాగే చిల్ అవ్వడానికి కావాల్సినటువంటి యాక్టివిటీస్. డెఫినెట్లీ ఇది ఒక బ్యూటిఫుల్ స్పాట్. అండ్ ఎస్, మనం ఇందాకటి నుంచి మాట్లాడుకుంటున్నాం గాంధీ హిల్ అని. ఇదే గాంధీ హిల్, గాంధీ స్తూపా ఉన్నటువంటి ఈ హిల్లే. సో బేసికల్గా ఈ మెమోరియల్ వచ్చేసి మనకి గాంధీ స్మారక నిధి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వాళ్ళు మెమరబుల్ సెషన్ని 31 మార్చ్ 1921లో నిర్వహించినప్పుడు మన విజయవాడలోనే చేశారనమాట. అది కూడా ₹1 కలెక్ట్ చేయాలి అని చెప్పి. దానికి కూడా ఒక కారణం ఉంది. 20 లక్షల చక్రాస్ని, అంటే దేంతో అయితే మనం స్పిన్ చేస్తామో ఆ చక్రాన్ని తిప్పుతూ మనం యాన్స్, సిల్క్ థ్రెడ్ని వోవ్ చేస్తామో, సో ఇదంతా భారతదేశం నుంచే జరగాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు సేఫ్ గార్డ్ దిస్ అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే ఈ డిస్కషన్స్ ఇవన్నీ జరిగినవి అన్నీ మనకి ఇక్కడే అన్నమాట. అండ్ అక్కడి నుంచి ఆ స్పిన్ చేసినటువంటి ఆ చక్రాలతో యూజ్ చేసినటువంటి ఆ థ్రెడ్తోనే నేషనల్ ఫ్లాగ్ని కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇన్ని మెమరబుల్ ప్లేసెస్ అన్నిటికీ పునాది వచ్చేసి మన విజయవాడే అని చెప్పచ్చు. అండ్ విజయవాడకి సంబంధించి మరొక ఇంపార్టెంట్ ఈ యొక్క స్తూపా, గాంధీ స్తూపా అని మనం ఏదైతే గర్వంగా చెప్పుకుంటూ ఉంటామో, ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు రికలెక్ట్ గాంధీ గారు నాట్ ఓన్లీ ఆన్ గాంధీ జయంతి రోజు October 2 మాత్రమే కాకుండా ఎవ్రీ టైమ్ రిమెంబరింగ్ హిమ్ అండ్ ఆయన నడిచినటువంటి మార్గంలో మనం కూడా నడుస్తూ ఆ గాంధీజం ప్రిన్సిపల్ని ఇంబైబ్ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇందాక నేను చెప్పినట్లుగా ఫేజ్ వైజ్ ఆర్డర్లో జరుగుతుంది డెవలప్మెంట్ గాంధీ హిల్. ప్రస్తుతానికి ఇంతవరకు డెవలప్ చేశారు. అండ్ ఈవినింగ్స్ అయితే మనకి ఎస్పెషల్లీ సౌండ్ షో, లేజర్ షో, మ్యూజిక్ షో ఇవి కూడా ఉంటాయి. సో లైట్స్తో ఎంజాయ్ చేస్తూ మొత్తం సీనిక్ వ్యూ ఆఫ్ విజయవాడని ఎంటర్టైన్ చేస్తూ చూసుకుంటూ మంచి ఫ్యామిలీ క్వాలిటేటివ్ టైం విత్ ఫ్యామిలీ అండ్ కిడ్స్ని ఎంజాయ్ చేసుకోవాలి అని అంటే నెక్స్ట్ వీక్ మీ ట్రావెల్ డెస్టినేషన్స్లో మేక్ విజయవాడ గాంధీ హిల్ యాజ్ యువర్ స్పాట్ అన్నమాట. థ్యాంక్ యూ.